హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇది లాస్ట్ కంటిన్యూషన్ వీడియోనే. సేమ్ మేము అక్క వాళ్ళ ఊరికి వెళ్ళాము కదా, ఇంకా మేము రిటర్న్ అయితే అయిపోయాము. 2 డేస్ ప్లాన్ అంతే. ఇంకా మాకు ఆల్రెడీ వర్క్ కొంచెం ఎక్కువ ఉన్నింది, దానివల్ల మేము మా ట్రిప్ అయితే ఎక్స్టెండ్ చేయలేకపోయాము. ఆఫ్టర్ సచ్ ఏ లాంగ్ టైం 10 మంత్స్ అయిన తర్వాతే వెళ్ళాము. బట్ ఏం చేసేది, వర్క్ ఇవి ఉండేటప్పుడు ఎక్కువ రోజులు ఉండటం కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి నాకు అలాగే ఉంది, మా ఆయనకు అలాగే ఉంది. కాబట్టి ఇంకా మేము మా ట్రిప్ ఎక్స్టెండ్ చేయలేకపోయాము ఈ మాట. కాబట్టి ఇంకా మేము బయలుదేరేసి వచ్చాము. ఇక్కడ ధర్మపురి దగ్గర సాయి సంగీత్ అని ఒక రెస్టారెంట్ ఉంటుంది. చాలా బాగుంటుంది ఇక్కడ డెకోర్ ఐటమ్ కలెక్షన్స్. నేను ఇక్కడ కొన్ని కొనుక్కున్నాను, ఇప్పుడు కాదు బట్ లాస్ట్, బికాజ్ మా అక్క వాళ్ళు ఆల్మోస్ట్ 10 ఇయర్స్గా అక్కడే ఉన్నారు. కాబట్టి సో పోయినప్పుడు నేను ఒక 5 ఇయర్స్గా ఈ హోటల్ అయితే ఉంది. చాలా బాగుంటుంది డెకోర్ కలెక్షన్స్. కొన్ని కొనుక్కున్నాను అనమాట, బ్రాస్ ఐటమ్స్. ఇంకా బాంబూ బాస్కెట్స్, ఇవన్నీ నేను చాలా వెరైటీస్ ఉంది. అండ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్, ఈ సోప్ కావచ్చు, పౌడర్స్ కావచ్చు, డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఇవన్నమాట. సో చాలా బాగుంటుంది ఇక్కడ. ఇంకా కింద చూసుకొని పోయిన తర్వాత నాకు చాలా ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ సాంబార్ చట్నీ ఇంకా తినేసి మేము అక్కడి నుంచి ఒక 1.5 అవర్ ఇంటికైతే వచ్చేసాము. నేను ఊరికి వెళ్ళలేక ముందు ఇల్లు ఆల్మోస్ట్ ఇలా బాగా అన్నీ సర్దేసిపోయాను. కాబట్టి వచ్చిన తర్వాత ఎక్కువ పనులు లేవు. 2 ల్యాప్టాప్ బ్యాగ్స్, ఒకటి ఎక్స్ట్రా పళ్ళన్నీ ఉండింది, స్నాక్స్ అవి అయితే తీసుకున్నాను. ఇంకా కావాల్సిన బ్రష్, టూత్ పేస్ట్, పేస్ట్ ఎత్తుకోలేదు, బ్రషెస్ అండ్ కావాల్సినవన్నీ ఐటమ్స్ తీసుకున్నాము. అండ్ కిచెన్ అంతాను అంతే కంప్లీట్గా అన్నీ సర్దేశాను అనమాట. ఏది అలా నాకు ఎక్కడంటే అక్కడ పెట్టేసి పోయేది నచ్చదు. పాత్రలు మాత్రం మా ఆంటీ వచ్చి కడుగుతారు కదా, సో అదైతే అక్కడ పెట్టాను. చెట్టు కూడా కొంచెం ఎక్కువ వాటర్ అయితే వేసేసాను, 2 డేస్ కాబట్టి ఇది బయట పెట్టట్లేదు. అండ్ ఫ్లోర్ మ్యాట్స్ క్లీన్ చేసింది, అవి ఫోల్డ్ చేసి అయితే పెట్టేశాను. ఎందుకంటే మేము 10 డేస్ అలా అంతా వెళ్ళేటప్పుడు అయితే బయట పెడతాను అన్ని చెట్లు. సో బయట క్లీన్ చేసేవాళ్ళు ఆంటీ వాళ్ళు వాటర్ వేస్తారు. దాంతోపాటు మేము తెచ్చిన లగేజ్, నేను పోయేటప్పుడు ఒక ట్రాలీ ఒక్కటే తీసుకొని పోయాను. ఇవన్నీ ఎక్స్ట్రా క్లోత్స్, అవన్నీ వచ్చేసి అక్క దగ్గర ఊర్లో ఉండిందనమాట. కాబట్టి ఇంకా తీసి అవన్నీ సర్దేస్తాము అని నేను కొంచెం రెస్ట్ తీసుకున్నాను. రెస్ట్ అయిన తర్వాత లేచి ఇంకా అన్ని బట్టలన్నీ ఇలా తీసి కొంచెం గాలికి పెట్టాను. ఒక 2-3 అవర్స్ అయిన తర్వాత ఇంక అన్నీ సర్దేస్తాము అనేసి నేను కొన్ని శారీస్ అక్కవి, కొన్ని నావి. సో అలాగన్నీ అనమాట. ఒక్కొక్క టైం వచ్చినప్పుడు కట్టుకోండిటివి రిటర్న్ చేసి ఇంకా కొత్తవి తీసుకొని వచ్చేది. సో అలా మేమైతే చేసుకుంటాము. అండ్ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీస్ కూడా అంతే, అవి నా దగ్గర ఉండింది. అక్క ఏదో ఫంక్షన్స్ ఉన్నాయి అనేసి అలా మేము ఎక్స్చేంజ్ చేసుకుంటాము. ఇది చిన్నప్పటి నుంచి వచ్చిండే అలవాటు. మీరు మీ సిబ్లింగ్స్తో ఇలాగే చేసుకుంటారా అని నా చేతులకు కమెంట్ చేసి చెప్పండి, ఎలా మీరు ఇలాగే చేస్తారనేసి. అది చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. అండ్ మోరోవర్ ఏదైనా నచ్చిందంటే మళ్ళీ అలాంటిది ఇంకొక పీస్ కొనేదాంతో అయితే అర్థమే లేదు. ఖచ్చితంగా వాళ్ళు ఒక 2 టైమ్స్ కట్టుకున్నారంటే ఆ సాటిస్ఫాక్షన్ అయితే చాలా బాగుంటుంది వాళ్ళకు. నేను ఊరు నుంచి తెచ్చిన బట్టలు అన్నీ సర్దుతున్నాను. అండ్ రేపు ఫంక్షన్కి వెళ్ళాలి కదా, సో దానికి ఈ చీర కట్టుకుందామనేసి నేను ఒక 2 శారీస్ అయితే సెలెక్ట్ చేసి పెట్టాను. అవి రెండిట్లో ఏదైనా ఒకటి కట్టుకుంటాను. ఫస్ట్ ఇదే అనుకున్న సిల్క్, యాక్చువల్లీ ఇది కట్టుకుందామా అనేసి. బట్ వేడి చూస్తుంటే చాలా భయం వేస్తుంది, ఎలా ఉంటుందో. లెక్క మధ్యాహ్నం పోతున్నాం కదా ఫంక్షన్స్కి, కాబట్టి చూస్తాను. ఒక మాట ఈ బ్లౌజు కొన్ని రోజులు అయింది నేను వేసి, సో ఫిట్టింగ్స్ కరెక్ట్గా ఉందంటే ఇదే కట్టుకుంటా, లేకపోతే ఆ చీరకు మార్చుకుందాం అనేసి. తర్వాత అక్క దగ్గర ఇచ్చింటి కదా చీరలో, అక్క తీసుకుపోయింది కదా, అవన్నీ కొన్ని అక్కవి కూడా తెచ్చుకున్నాను. ఆ శారీస్ అయితే సర్ది పెట్టేస్తామనేసి అన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. ఇది అయిపోయింది అంటే ఇంకా డిన్నర్ అయితే ఆల్రెడీ అయిపోయింది. బట్ నాకు బట్టలు అన్నీ కొంచెం సర్దుకొనేస్తే ఈజీ అయిపోతుంది. అండ్ శారీస్ అంతా కొంచెము గాలికి అలాగే పెట్టింటి, ఇంకా తీసి లోపల పెట్టుకోవటం అంతే. అది అయిపోయింది అంటే అయిపోతుంది. అండ్ సిల్క్ శారీసు, ఇది మైసూర్ సిల్క్. ఐ థింక్ ఈ బ్లౌజ్ అయితే నేను వీడియోస్ చేపించేటప్పుడు చూపించింటి. మా అమ్మ వాళ్ళు కొనిచ్చింది ఇది మా చెల్లి పెళ్ళిలో. యాక్చువల్లీ మాకు 2-3 శారీసే కొనిచ్చారు, ఒకటే కాదు, ఆల్మోస్ట్ యాక్చువల్లీ 3 కొనిచ్చారు అమ్మ పెళ్ళికి. దాంతో ఇదొకటి. సో ఇంకా ఈ చీర కూడా లోపల పెట్టేస్తున్నా. నా సిల్క్ శారీ బాక్సెస్ అయితే ఇది ఒక షార్ట్ అయితే పెట్టాను నేను వీడియోస్ చేసి. సింపుల్ బ్లౌజెస్ అండ్ శారీస్ అయితే దీంతో పెట్టుకుంటాను. అండ్ ఎవ్రీథింగ్ అన్నీ నా చీరలు అన్నీ దాంతోనే ఉన్నాయి. ఇది ఒక్క చీర అనమాట.
ఇది ఒక సిల్క్ శారీ. సో ఇది కూడాను నేను లోపల పెట్టేస్తామనేసి ఇప్పుడైతే ఏం వాడట్లేదు. ఇంకా కొన్ని లైక్ నార్మల్ శారీస్ ఉండేవి, కాటన్ శారీస్ కొన్ని ఉన్నాయి, అవంతా అయితే బయట పెట్టుకొనేస్తాను. ఇంకా దాంతోపాటు ఇంకా జ్యువెలరీస్ ఇవి కూడా అక్కడే ఉన్నింది అక్క వాళ్ళ ఇంట్లో. కాబట్టి చెప్పాను కదా, నేను లైక్ ఇక్కడివి అక్కడిది ఎక్స్చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట, మారుస్తూనే ఉంటాము. సో షేర్ చేసుకొని వేసుకోవడానికి దానికి దీనికి ఎంత బాగుంటుంది. అండ్ ఇంకొకటి పెద్ద సర్ప్రైజ్ ఏమంటే ఇక్కడ చూసారంటే బట్టలు ఫుల్ 1 టబ్ బట్టలు అలాగే ఉంది. మడచడానికి అయితే అస్సలు కుదరలేదు నాకు, ఫుల్ లాస్ట్ వీక్ వర్క్ ఉండింది దానివల్ల. అండ్ సమ్టైమ్స్ ఏమవుతుంది అంటే లైక్ ఈవెన్ ఎంత టైం మనం అడ్జస్ట్ చేసుకొని చేయాలా అనుకున్నా కూడా అయితే కుదరదు. కాబట్టి ఇంకా అలాగే పెట్టేశాను. ఎందుకంటే ఆఫీస్ వర్క్ ఈజ్ అ మెయిన్ ప్రయారిటీ. ఎందుకంటే వీఆర్ రెస్పాన్సిబుల్ టు ఆన్సర్. ఇప్పుడు ఇక్కడ బట్టలు ఇట్లా టబ్ క్లీన్ చేసిన బట్టలు టబ్లో ఉంది అంటే ఏది ప్రాబ్లం అవ్వదు. బట్ ఆఫీస్లో ఏదైనా ఒక వర్క్ తేడా వచ్చిందన్నా, కరెక్ట్ టైంకి ఆన్ టైం డెలివరబుల్స్ ఇవ్వకపోయినా ఖచ్చితంగా నేను ఆన్సర్ చేయాల్సి పడుతుంది. కాబట్టి ఇంటి పనులు నేను ఎంత ఇంపార్టెన్స్ ఇస్తానో అదే ఇంటి పనులు ఆఫీస్ పని అనేటప్పటికీ ఆఫీస్ పనికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. ఎందుకంటే ఇంట్లో అర్థం చేసుకుంటారు. ప్లస్ యూ కెన్ ఏబుల్ టు కన్విన్స్ దెమ్, ఓకే ఇలా రేపు ఈరోజు కాలేదు రేపు చేస్తాను అని చెప్పచ్చు. బట్ బయట అయితే అలా కుదరదు కదా. కాబట్టి వాష్ చేసి నిండా అలాగే పెట్టాను. దీన్ని సర్దే దాంతో పాటు ఇవి కూడాను మడతేసి పెట్టేస్తాను అనమాట. ఎందుకంటే ప్రైవేట్ జాబ్స్ ఇప్పటి ఉండే కాంపిటీషన్లో మనము వర్క్లో ఎంత సీరియస్గా ఉండి మనం ఎలా వర్క్ చేస్తామో, మన రోల్కి ఎలా జస్టిఫికేషన్ ఇస్తామో అనే దాన్ని బట్టే మన జాబ్ ఉంటుంది. సో కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ జాబ్ ఓన్లీ. ఇల్లు కూడా ఇంపార్టెంటే, లేదు అనట్లేదు. మీరు నా పాత వీడియోస్లో అంతా చూసినా ఎప్పుడూ ఆల్మోస్ట్ ఉంటుంది. బట్ సమ్ టైమ్స్ ఇలా అవుతుంది అని కూడా నాకు కూడా ఆల్ ద టైం 100% పర్ఫెక్ట్ అని కాదు. సమ్ టైమ్స్ ఇలాంటి సిచ్యుయేషన్స్ వచ్చినప్పుడు ఇలా నేనైతే ప్రయారిటైజ్ చేసుకుంటాను అనేసి చెప్దాము అనేసి మీకు. ఇంకా మిగతావన్నీ కాటన్ శారీస్ ఇవన్నీ నేను ఇక్కడ కబోర్డ్లో ముందరికే పెట్టేస్తాను. ఊరికి నేను కొన్ని ఎక్స్ట్రా పేర్ ఆఫ్ కుర్తీ ఎత్తుకోపోయింటే అదైతే మిగిలిపోయింది. మిగతావన్నీ ఉతికేకైతే వేసేసాను. ఇవైతే వాడిన లేదు. సో కాబట్టి అన్నీ ఆయా ప్లేస్లో అలాగే సర్దేస్తున్నాను. అండ్ ఇంకొకటి, ఎక్కడైనా ఊరికి కానీ ట్రావెల్ చేసి వచ్చిన తర్వాత బ్యాగులు అట్లీస్ట్ మినిమం 1 or 2 days అంతే. ఆ రోజు లేట్ అయింది అంటే అట్లీస్ట్ నెక్స్ట్ డే బై దట్ సర్దుకునేది అయితే మంచి హ్యాబిట్. మనం అలాగే నెలల కొద్దీ పెట్టేసి, అండ్ నేను ఎత్తుకొని పోయి నేను ట్రాలీ సూట్ కేసు పైన పెట్టేశాను అనమాట కదా, కవర్ చేసి. సో కాబట్టి అప్పటికప్పుడు సర్దుకునే దానివల్ల ఈజీ అయిపోతుంది. లేకపోతే ఫుల్ కంప్లీట్గా ఒక ఇది అయిపోతుంది అనమాట. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం నా కిచెన్ పడే ఉంటుంది. ఈరోజు అయితే యూజువలీ నేను పెట్టను. సమ్టైమ్స్ నేను చెప్పాను కదా, ఇలాంటి వ్యాలిడ్ రీజన్స్ ఉండేటప్పుడు అయితే ఇలా పనులు ఉంటాయి. ఇంకా నేను అవన్నీ బట్టలు అయితే ఇక్కడ ఉండిందంతా కంప్లీట్గా కాట్ మీద సర్దేశాను. అన్నీ పెట్టేసి ఇది ఒక్కటి ఉందన్నమాట. ఇంకా నా శారీస్ రేపు ఫంక్షన్కి పోవడానికి పెట్టుకోండే శారీస్లో నేను ఏదేది ఇదనమాట లైక్ జ్యువెలరీస్ మ్యాచ్ చేసేసి అన్నీ తీసి పెట్టేస్తాను. సో దట్ మార్నింగ్ నాకు క్లీన్గా రెడీ చేసుకోవడానికి అయితే చాలా ఈజీ అయిపోతుంది. సో మీకు అందరికీ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త యూజర్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.